తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి వాయిదా పడింది. వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికకు 17 మంది వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. వారంతా తుని చైర్మన్ ఇంట్లో ఉన్నారు. ఇక దాంతో కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారికి ప్రొసీడింగ్ ఆఫీసర్ లేఖ రాయనున్నారు. అంతకుముందు తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎదురెదురుగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు నాయకులు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నివారించే ప్రయత్నం చేసిన ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. దాంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమన్నారు. అలాగే మాజీ ఎంపీ గీతను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాపై తునిలో 2 కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుడిపై దాడి, కౌన్సిల్ సభ్యులు నిర్బంధించినందుకు మరో కేసు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి చేరుకోగా అప్పటికే ఆయన బయటకి వెళ్లిపోయారు. దాంతో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీలేదంటున్నారు. అయితే మేమే అంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడకి కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం, 10 minutes వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్ కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫుకి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక తుని వెళుతున్న వైసీపీ నేతలను గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు. వారి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆ 3 నాయకులతో పాటు వారి అనుచరులు రోడ్డుపైని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఒక వైస్ చైర్మన్ పదవి ఎన్నిక నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉందని కన్నబాబు ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తమను ఇళ్ల నుంచి బయలుదేరినప్పుడు అడ్డుకోలేదు, ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సృష్టిస్తున్న బీభత్సం గాని, వాళ్ళ అధికార మదం గాని కళ్ళారు చూస్తున్నాం. వేలాది మంది కార్యకర్తలు అక్కడ మోహరింపజేసి కౌన్సిలర్లని, మా పార్టీ కౌన్సిలర్లని కనీసం కాలు కదపకుండా చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు దిగుతూ ఉన్నారు. వాళ్ళని పంపించడం కోసం బస్సు ఏర్పాటు చేస్తే ఆ బస్సును కూడా తాళాలు కొట్టుకుపోయి అక్కడి నుంచి మూవ్మెంట్ లేకుండా చేశారు. ఇంతేకాకుండా ఎక్కడి నాయకులను అక్కడ బంధించారు. నిన్న రాత్రి నుంచి సుమారుగా మా ముఖ్య నాయకులు అనుకున్న వాళ్ళకి కాకుండా మా వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి నోటీసులు ఇవ్వడం, ఇళ్లకెళ్లి పోలీసులు బెదిరించడం, మీరు బయటకు వస్తే కేసులు పెడతానని చెప్పడం వివసం చేస్తా ఉన్నారు. చాలా ఇళ్ల దగ్గర పోలీసుల్ని పంపించి అక్కడ భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేశారు. నాయకులు అవ్వచ్చు, మా ద్వితీయ శ్రేణి నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరి మీద కూడా ఒక రకమైన జులుముని ప్రదర్శించే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అనంతబాబు గారు, అదేవిధంగా మన పిల్లి సూర్యప్రకాష్ గారు, మేమందరం వస్తూ ఉంటే గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఆపేసి పోలీసులు మమ్మల్ని ఇక్కడ అడుగు కదలడానికి లేదు, వెళ్తే వెనక్కి ఇంటికి వెళ్ళిపోవడం, లేదంటే మాత్రం ముందుకు వెళ్ళనేమో, మీ మీద చర్యలు తీసుకుందాం చట్ట ప్రకారం. రైట్. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తునిలో నెలకొన్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు, మరికొంతమందిని హౌస్ అరెస్టు చేశారు. అయితే కోరం లేకపోవడంతో మరోసారి వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇక తునిలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ శివ.
అత్యంత నాటకీయ పరిణామాలు, రసభత్తర సంఘటనలు, ఉద్రిక్తత, టెన్షన్ మధ్య 4వసారి కూడా తుని పురపాలక సంఘం 2వ వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం నుంచి కూడా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ రోజు 4వసారి 2వ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సమయం కేటాయించారు. 10 గంటలకే కౌన్సిలర్ రావాలన్నారు. వాస్తవాలు పరిశీలిస్తే ఇక్కడ 30 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్క కౌన్సిలర్ కూడా టీడీపీ నుంచి లేరు. ఇటీవలే 10 మంది టీడీపీలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ సమక్షంలో చేరారు. వైసీపీకి మరో 18 మంది ఉన్నారు. ఈ మొత్తం 30 మందికేనో ఒకరు చనిపోతే ఒకరు రాజీనామా చేశారు. దీంతో 10 టీడీపీ 18 వైసీపీ ఉన్నాయి. ఎలా అయినా ఈ 2వ వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ అన్ని శక్తులు ఒడ్డింది. వీరు కౌన్సిలర్లు బయటకు వస్తే అందులో 2-3 రాకుండా వాళ్ళని ఎత్తుకెళ్లిపోతే వీళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంటుందన్న ఇదిలో కూడా ప్రయత్నాలు చేశారు. ఈ రోజు చలో తుని పిలుపునిచ్చింది వైసీపీ. ఎందుకంటే దాడిశెట్టి రాజు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారం రోజుల క్రితమైన వైసీపీ జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో ఈయనకి మొదటి పరిస్థితిగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అటు వైజాగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వస్తుంటే ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకోవడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు చెల్లిపోయిన శ్రీనివాస్, వేణుగోపాల్ కృష్ణ, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి రాజా, అదేవిధంగా మాజీ మేయర్ శంకర శివప్రసన్న, ఇలా ఎంతో మంది నాయకులు, పార్టీ ఇన్ఛార్జీలు కూడా తుని బయలుదేరారు. వాళ్ళని గొల్లపురంలో చెక్ పోస్ట్ దగ్గర ఆపేశారు. దీంతో వాళ్ళు చెక్ పోస్ట్ వద్ద బైఠాయించడంతో 216 జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే అక్కడ తుని మున్సిపాలిటీ దగ్గర జిల్లా కలెక్టర్ ఏదైతే ఆంక్షలు విధించారో ఆంక్షలు కానీ పోలీసులు విధించిన 114 సెక్షన్ కూడా ఉల్లంఘించి వందల సంఖ్యలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. నిజం చెప్పాలంటే జనసేన, బీజేపీ పూర్తిగా వ్యవహారానికి దూరంగా ఉన్నాయి, జోక్యం చేసుకోలేదు. ఇది పూర్తిగా టీడీపీ, వైసీపీ మధ్య జరిగింది. 2 వర్గాలు మోహరించారు. అవసరమైతే వీళ్ళు చెల్లాచెదురు చేయడానికి బాష్పవాయు గోళాలు, వాటర్ క్యాన్లు ప్రయోగించే వాహనాలు కూడా సిద్ధం చేశారు. 10 మంది ఎవరైతే టీడీపీలో చేరారో వైసీపీ నుంచి వారు కండువాలు వేసుకునే మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. వారిని లోపలికి పంపించారు. కొద్దిసేపటి తర్వాత అంటే 11 గంటల సమయంలో వైసీపీకి చెందిన 18 మంది కూడా వచ్చేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి టీడీపీ వర్గాలు ప్రయత్నించాయని ఆరోపిస్తూ వాళ్ళు తిరిగి చైర్పర్సన్ సుధారాణి ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. అక్కడ నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది 4వది కాబట్టి ఈసారి వాయిదా పడితే క్వారం లేకుండానే తీర్మానం చేసుకోవచ్చు అన్న ప్రతిపాదనతో టీడీపీ 10 మందితో వైస్ చైర్మన్ ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మరోసారి తాము ఎన్నికల కమిషన్ కి నివేదిక ఇస్తాం, ఎన్నికల కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్లీ వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత కూడా నాయకులు ఎవరిని తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఎక్కడైతే అడ్డుకున్నారో అక్కడి నుంచి వాళ్ళు వాయిదా పట్ల విషయం తెలిసిన తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఒకటి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏదైతే గోదావరిలో చెప్తారో అనువు కాని చోట అధికులు మనరాదని, ఒక్క సీటు కూడా లేకుండా వైస్ చైర్మన్ ఎలా తీసుకుంటారో అన్న చర్చ ఇప్పుడు వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఏదైతే ఇవాళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే సాంబశివరావు టీడీపీ వైఖరిని ఏ రకంగా చూసుకోవాలనుకోవాలి ఈ మొత్తం వ్యవహారంలో? ఎందుకంటే అది పిఠాపురానికి అత్యంత నియోజకవర్గం దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం, పైగా అదే జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఎంపీ కూడా అక్కడ జనసేన గెలిచారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలకు సంబంధించి టీడీపీ తీసుకునే స్టెప్ ఆ పార్టీల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కదా. ఏంటి టీడీపీ వైఖరి ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా మీరు చెప్పిన పరిస్థితులే కనపడుతున్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా కాకినాడ ఎంపీ జనసేన, అదేవిధంగా ఇటీవల రాజ్యసభ తానా సతీష్ కాకినాడ చెందిన ఇచ్చారు. తుని పక్కన ఉన్న పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక తుని నుంచి మాజీ ఆర్థిక మంత్రి, మాజీ స్పీకర్, మాజీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ ఉంటే ఆయన కుమార్తె యనమల దివ్య ఉన్నారు. 4 సార్లు వీళ్ళు కనీసం 2వ వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోలేకపోయారు. అసలు మ్యాండేట్ లేకుండా, ఒక కౌన్సిలర్ కూడా లేకుండా ఎన్నికలకు ఎందుకు వెళ్లారని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఏదైతే యనమల రామకృష్ణుడు గతంలో అమ్మ సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు, అప్పటి నుంచి కూడా యనమల మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నాయకులు కూడా. పైగా ఆయన సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రాజాకి అండగా ఉండడంతో ఈ విషయంలో యనమల తొందరపాటు చర్యలు తీసుకున్నారా? పూర్తిగా చేరిన తర్వాతే అవిశ్వాస తీర్మానం లేదా ఎన్నికకు వెళ్లొచ్చు కదా. 10 మందిని తీసుకున్నారు, మరో 3 నుంచి 4 తీసుకుంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. యనమల తొందరపాటు చర్యలు తీసుకున్నారా అన్న చర్చ కూడా ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఈ ఎఫెక్షన్ ని కొద్దిసేపటి క్రితం జీనియస్ తో మాట్లాడినప్పుడు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి కురసాల కన్నబాబు కూడా అదే విషయం ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నారు, ఈ జిల్లా నుంచి పక్కనే ఉన్న పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది ప్రజాస్వామ్యంలో జరిగే చర్యనా? దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఇది కరెక్ట్, ఇలాగే చేస్తామని ఆయన తన వాణ్ణి వినిపించాలి, లేదంటే కూటమి తప్పు చేసింది అని పవన్ కళ్యాణ్ ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద అన్ని నాటకీయ పరిణామాలు 114 సెక్షన్, అదేవిధంగా కలెక్టర్ విధించిన ప్రత్యేక సెక్షన్లు అన్ని కూడా ఉల్లంఘించి జనాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే సాంబశివరావు, ఇప్పుడు మరోసారి వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఏంటి ఎప్పుడు మళ్ళీ ఈ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందా, లేదంటే టీడీపీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా? టీడీపీ అయితే వెనక్కి తగ్గే అవకాశం కనబడలేదు. మీరు చెప్పినట్లుగా ఇన్నిసార్లు వాయిదా పడింది, ఈసారి ఏం చేయాలన్న విషయాన్ని గతంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి ప్రస్తుతం కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా ఉన్న వెంకటరావుతో చర్చించడం జరిగింది. ఇన్నిసార్లు వాయిదా పడింది కాబట్టి ఈసారి మాకు డేట్ ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంపుదాం, ఎన్నికల కమిషన్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరికొంతమంది చెప్పడం ఏంటంటే 4 సార్లు వాయిదా పడింది కాబట్టి ఈసారి సమావేశం పెట్టినప్పుడు ఫారం కోసం చూడక లేకుండా ఎంతమంది వస్తే అంతమంది జరుపుకోవచ్చు అంటున్నారు. దాని మీద టీడీపీ ఆశలు పెట్టుకుంది. పథకం ప్రకారం ఇది వాయిదా వేసిందన్నారు. ఈ 10 మందితో పాటు ఈ ఎన్నికల తేదీ ప్రకటించేలోగా మరో ఒకళ్ళు ఇద్దరు వస్తే 12-13 మందితో సమావేశం పెట్టుకుని 2వ వైస్ చైర్మన్ పదవి టీడీపీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ, రైట్, ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.